ఇది 10th క్లాస్ ఎన్ఎస్ టెక్స్ట్ బుక్. దీనిలో మీకు 10 లెసన్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ది ఏంటంటే న్యూట్రిషన్, ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. వాట్ ఈజ్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ ఈజ్ టేకింగ్ ఫుడ్ ఇన్సైడ్ ద బాడీ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. ఆహారాన్ని తీసుకోవడమే న్యూట్రిషన్, పోషణ అన్నమాట. మన శరీరాన్ని మనం ఆహారంతో పోషించుకుంటాం కదా, దానినే న్యూట్రిషన్ అంటాం. ఇందులో 2 రకాలు. అందులో మొదటిది ఏంటంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, స్వయం పోషకాలు. రెండోది హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఈ హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్లో మొక్కల మీద ఆధారపడి ఆహారం కోసం జీవించే జీవుల్ని హెటిరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ లేదా పరాన్న జీవులు అంటారు. అసలు ఈ మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకోగలుగుతున్నాయంటే, మొక్కలలో ఒక పదార్థం ఉంటుంది, దాన్ని క్లోరోఫిల్ అంటాం, పత్రహరితం. ఇది ఆకుల్లో ఉంటుందన్నమాట. ఈ క్లోరోఫిల్ సహాయంతో సూర్యరశ్మిని తీసుకొని మొక్కలు కార్బోహైడ్రేట్స్ అనే ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. అలా తయారు చేసుకున్న ఆహార పదార్థాలు మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడతాయి అన్నమాట. ఈ నిల్వ చేసిన ఆహారాన్ని మిగతా జీవులన్నీ కూడా ఆహారంగా ఉపయోగించుకొని జీవిస్తున్నాయి. అంటే ఇవి మొక్కలు ఆహారం కోసం ఆహారాన్ని అన్ని జీవులకి అందిస్తున్నాయి కాబట్టి వాటిని ఏమంటారంటే ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. అంటారు. ఈ ఆహారాన్ని తయారు చేసుకునేటప్పుడు వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని, భూమిలో ఉన్న నీటిని కూడా తీసుకొని, సూర్యరశ్మి సహాయంతో ఆకులు తమ ఆకుపచ్చని భాగాల్లో, అంటే క్లోరోఫిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక రసాయనిక చర్య జరిపి కార్బోహైడ్రేట్స్ని తయారు చేస్తాయి. దీన్ని మనం ఒక రసాయన సమీకరణం రూపంలో చూసినట్లయితే, వాతావరణం నుంచి తీసుకునేది కార్బన్ డైఆక్సైడ్, భూమి నుంచి H2O అంటే నీరు, లైట్, దిస్ ఈజ్ ఫ్రమ్ సన్లైట్, క్లోరోఫిల్ పత్రహరితం తీసుకొని ఏం తయారు చేస్తుంది చూడండి, C6H12O6 అంటే గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ని తయారు చేసుకుంటుంది. దీంతో పాటు నీరు కూడా, అంటే నీటి ఆవిరి రూపంలో నీరు విడుదలవుతుంది. అట్లాగే ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. సమస్త జీవులు ఆక్సిజన్ని తీసుకొని శ్వాసక్రియ జరుపుతాయి అన్నమాట. ఇదే శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ని బయటికి విడుదల చేస్తాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఒక సోర్స్గా ఉపయోగించుకొని మొక్కలు ఈ రసాయన చర్య జరిపి కార్బోహైడ్రేట్ లేదా గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఆహారంతో పాటు మనకి ఆక్సిజన్ కూడా అందిస్తుంది. ఇది ఇంకా ముందు పాఠాల్లో వివరంగా దీని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, లాస్ట్ ఇయర్ 10th పిల్లలు చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఒకసారి చూడండి. దీన్ని హెర్బేరియం అంటారు. ఈ హెర్బేరియంలో మొక్కల్ని ప్రెస్ చేసి, మీకు 9th క్లాస్లో చెప్పానో లేదో మరి గుర్తులేదు నాకు. దీన్ని ఏం చేయాలంటే, ఒక కొమ్మని తీసుకుని, చిన్న కొమ్మని, అంటే ఈ A4 షీట్కి సరిపోయేంత కొమ్మని చిన్నగా తీసుకొని దాన్ని మడతలు లేకోకుండా పాత పుస్తకాల్లో పెట్టాలి. పాత పుస్తకాలు లేదా న్యూస్ పేపర్స్ మధ్యలో పెట్టి దాని మీద బరువు పెడితే వారం రోజులకి మీకు ఇలా తయారవుతుందన్నమాట. చక్కగా డ్రై అయిపోయి మడతలు లేకుండా తయారవుతుంది. దీన్ని మీరు ఒక వైట్ పేపర్ మీద అంటించుకోవాలి. చూడండి, ఇంకా చాలా చేశారు పిల్లలు. ఇది మందార, బెళ్ళగన్నీరు అంటాం కదా, అది. ఇంకా మీ ఇంట్లో ఏమైనా పాత వస్తువులు కానీ, లేకపోతే పూసలు, చెంకి, ఊలు, ఇట్లాంటి పదార్థాలతోటి మీరు ఒక నమూనాని కూడా తయారు చేసుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు దీని మీద ఏకాగ్రతతో ఇలా చేసేటప్పుడు దీనిలోని భాగాలు, తర్వాత ఈ లెసన్ గురించిన కంటెంట్, అంటే ఈ లెసన్లో ఏమైతే ఆ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతాయి. ఇలా మోడల్స్ తయారు చేయండి మీకు ఖాళీగా ఉన్నప్పుడు. అట్లా ఇది కూడా 2 రకాల చార్ట్లు, బ్లూ చార్టు, ఆరెంజ్ కలర్ చార్టు ఇలా తీసుకొని మనం చాపలాగా ఇలా అల్లటం. ఇది ఎందుకంటే ఒక వస్త్రాన్ని తయారు చేసేటప్పుడు ఇలాగ దారపోగుల్ని పెట్టి వస్త్రాన్ని తయారు చేస్తారనమాట. దీన్ని నేత అంటారు. ఇట్లా అల్లడాన్ని నేత అంటారు. ఈ నేతలో మనకి వస్త్రం తయారవుతుంది. ఈ వస్త్రం చక్కగా ఏ రంగు దారం కావాలంటే ఆ రంగు దారం పెట్టుకొని ఆ డిజైన్ వచ్చేలాగా నేత నేస్తారనమాట. ఆ నేత అర్థం అవడం కోసం మనం 2 రకాల చార్ట్లు ఉపయోగించుకొని ఇలా చేయొచ్చు. అంతేకాకుండా మనకి ల్యాబ్లో చాలా రకాల స్పెసిమెన్స్ ఉన్నాయి. ఇదేంటో చెప్పండి? నత్త కదా. మీకు ఇంకా ల్యాబ్లో ఉండే మనకి పాఠంలో అవసరమయ్యే వస్తువులన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ పాఠం మీకు ఎలా అనిపించిందో ఫోన్ చేసి చెప్పండి.